ఈరోజు మళ్ళీ మనం తులసిదాస్ గారు చెప్పినటువంటి ఒక నీతి పద్యాన్ని చెప్పుకుందాం. తులసి కాయా ఖేత్ హే మనసా భయో కిసాన్ పాప పుణ్య దో బీజ్ హే కరై సో లొనై నిదాన్. అంటే తులసిదాస్ గారు తులసి కాయా ఖేత్ హే, కాయము అంటే శరీరము. తులసిదాసు మన ఈ శరీరాన్ని ఖేత్ అంటే పొలంతో పోల్చారు. మన శరీరాన్ని పొలంతో పోల్చారు. మనసా భయో కిసాన్, మనస్సుని రైతుతో పోల్చారు. పాప పుణ్య దో బీజ్ హే అంటే పాప పుణ్యాల్ని విత్తనాలుగా పోల్చారు. బువైసో లునై నిదాన్ అంటే ఏదైతే మనం వేస్తామో, విత్తనాలు చల్లుతామో అవే మనకి మొలకెత్తుతాయి. అంటే మన శరీరం అనేటువంటి కాయా శరీర్ హే, తులసి కాయా ఖేత్ హే, శరీరం అనే పొలంతో మనస్సు అనే రైతుని మనం అదుపులో పెట్టుకొని, పాపపుణ్యాలనే 2 రకాల విత్తనాలు ఉన్నాయి. ఇందులో మనం చల్లుకుంటే ఆ తాలూకా ప్రతిఫలాన్నే మనం పొందుతాం. కాబట్టి పుణ్యం అంటే ఏంటో, పాపం అంటే ఏంటో మ్యాక్సిమం అందరికీ తెలిసిన విషయమే. ఇది చేస్తే ఒకరు బాధపడుతున్నారు, ఇది చేస్తే ఒకరు ఆనందిస్తున్నారు. ఒకరిని ఆనందింపజేయడం పుణ్యం, ఒకరిని బాధపెట్టడం పాపం. ఎగ్జాంపుల్కి అనమాట. అలాగ మనం పుణ్యం ఎంత మన ఖాతాలో వేసుకుంటాం అనేది, పాపం ఎంత మనం ఖాతాలో వేసుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే రైతు మనవాడు, మన మనస్సే రైతు. కాబట్టి మనం దాన్ని ఆలోచించి ఆ పుణ్యం అనే విత్తనాలను చల్లుకోమని చెప్పాడు. అందుకే తులసి కాయా ఖేత్ హే మనసా భయో కిసాన్ పాప పుణ్యదో బీజ్ హే బువైసో లునై నిదాన్. ఏది వేస్తే మీకు అవే విత్తనాలు వస్తాయి, జాగ్రత్త. జీవితం అనేది చాలా విలువైనది, దీన్ని సార్థకత చేసుకోండి అని ఈ పద్యం ద్వారా మనకు తెలియజేశారు.